చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు క్రోనాలజికల్ లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. చాలా సందర్భాల్లో మనం బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ మనకు అర్థం కాకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా? బిగ్గర్ నేరేటివ్ని మనం ఫాలో కాలేకపోవడం అనమాట. ఎందుకు అలా కాలేకపోతున్నామనంటే మన బైబిల్లో అరేంజ్ చేయబడ్డటువంటి బుక్స్ క్రోనాలజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయబడలేదు. అంటే ఏ సంఘటన ఎప్పుడైతే జరిగిందో లేదా ఏ ప్రవక్త ఎప్పుడు వచ్చాడో ఆ ఆర్డర్లో బుక్స్ని అరేంజ్ చేయలేదన్నమాట. టాపికల్గా మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాం. విజ్డమ్ బుక్స్ అన్నీ ఒక చోట, చరిత్రకి సంబంధించిన బుక్స్ అన్నీ ఒక చోట, తర్వాత ప్రవక్తలకి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ ఒక చోట, అలా టాపికల్గా అరేంజ్ చేయడాన్ని బట్టి బిగ్గర్ నేరేటివ్ పిక్చర్లో బైబిల్ని చూసేటటువంటి ఒక అవకాశాన్ని మనం కోల్పోయామన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆ బిగ్గర్ నేరేటివ్ నుంచి బయటకు వచ్చేస్తామో అప్పుడు ఏ ప్రవక్త ఏం చెప్తున్నాడనే విషయాల్ని కనెక్ట్ చేసుకోవడం చాలా చాలా కష్టమైపోతుంది. దానికి ఎక్స్టర్నల్ హెల్ప్ అనేది మనకి కావాల్సినటువంటి అవసరత ఏర్పడుతుందన్నమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. చెర ముందు కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, చెరలో కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, చెర అయిపోయిన తర్వాత కొంతమంది ప్రవక్తలు వచ్చారనమాట. సో చెర తర్వాత వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరు అని మనం ఆలోచించినప్పుడు హగ్గై వస్తాడు, తర్వాత ఎజ్రా నెహమ్యా వచ్చి వాళ్ళు మిగతా కన్స్ట్రక్షన్ని ఫినిష్ చేసి రిఫార్మ్ చేస్తారనమాట. సో ఇప్పుడు నేచురలీ హగ్గై తర్వాత ఎజ్రా నెహమ్యా రావాలి. కానీ ఎజ్రా నెహమ్యాలు ఎక్కడొచ్చారు? దినవృత్తాంతాల గ్రంథాల దగ్గరికి వచ్చారు. దినవృత్తాంతాల గ్రంథాలు ఎప్పుడు రాయబడ్డాయి? ఇవన్నీ అయిపోయిన తర్వాత రాయబడ్డాయి. సో దినవృత్తాంతాల గ్రంథాలు ఎప్పుడైతే రాయబడుతుందో అప్పుడు ఉన్న ప్రవక్తలందరినీ చూసి, అంత ముందున్నటువంటి రాజులందరినీ చూసి దేవుడు ఎలా తన యొక్క నిబంధనకి విశ్వసనీయత చూపిస్తున్నాడో తెలియజేయడానికి ఆ పుస్తకాలు రాశారు. అది ఎప్పుడు పెట్టారు? అది ఎక్కడ పెట్టారంటే మళ్ళీ రాజుల గ్రంథం తర్వాత పెట్టారు. అలా చేయడాన్ని బట్టి, మింగిల్ చేయడాన్ని బట్టి మనం ఆ బిగ్గర్ నేరేటివ్ ఫ్లో అనేదాన్ని మిస్ అయిపోతుంటాం అనమాట. బికాస్ ఆఫ్ విచ్ మనకు చాలాసార్లు కూడా కొద్దిసేపు మనం ముందుకెళ్తే సరిపోద్ది, కానీ ఆ తర్వాత మనం కథని ఫాలో అవ్వలేకపోతుంటాం అనమాట. ఎజ్రా నెహమ్యా మధ్యలో ఎందుకు వచ్చాడు అంటే మళ్ళీ మనకి క్రానికల్స్లో లేదా దినవృత్తాంతాల గ్రంథాల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సరిపోదన్నమాట. ఆ హిస్టారికల్ నేరేటివ్ అర్థం కావాలంటే మళ్ళీ మనం ఇర్మియాని చదువుకోవాలి. ఆ తర్వాత వచ్చినటువంటి మిగతా గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఎహెజ్కేలు టైం పీరియడ్లో ఏం జరిగింది అన్న విషయాలు మనం చదువుకోవాలి. అప్పుడు మాత్రం మనకి ఇది బైబిల్ అర్థమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ యొక్క పొటెన్షియల్ డౌన్ సైడ్ని ఓవర్కమ్ చేయడానికి క్రోనాలజికల్ బైబిల్స్ అనేవి వస్తాయి. సో క్రోనాలజికల్ బైబిల్స్ అనేవి ఎప్పుడు కూడా ఒరిజినల్ బైబిల్స్ యొక్క రీప్లేస్మెంట్ కాదు, కానీ ఒక గట్టి సప్లిమెంట్స్ అనమాట. సో క్రోనాలజికల్ బైబిల్ ఏం చేస్తుందనంటే ఒక బిగ్గర్ నేరేటివ్ ఫామ్ని ఆల్రెడీ అది సెట్ చేసేసి దానికి అనుగుణంగా ఏ టైం పీరియడ్లో ఏ సంఘటనలు జరిగినాయో అందుకు అనుగుణంగా పుస్తకాలని అరేంజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే కేవలం పుస్తకాలని, అధ్యాయాలని మాత్రమే కాదు, కానీ వచనాల్ని కూడా అరేంజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనమాట. లెట్స్ సే ఒక స్టోరీ ఇలా నెరేట్ అవుతున్నప్పుడు మధ్యలో ఏదైనా ఒక సెగ్మెంట్ ఉండి ఆ సెగ్మెంట్కి సంబంధించి అనేకమైనటువంటి విషయాలు అనేక పుస్తకాల్లో ఉన్నట్లయితే ఆ పుస్తకాలు ఉన్నటువంటి ఆ వచనాలన్నింటినీ ఒక చోట కంబైన్ చేసి ఆ సెగ్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసి ఆ కథని ముందుకు తీసుకెళ్లేటటువంటి విధానంలో భాగంగా ఈ యొక్క అరేంజ్మెంట్ని పెట్టడం జరుగుతుందన్నమాట. సో దీన్ని క్రోనాలజికల్ వే ఆఫ్ రీడింగ్ ద స్క్రిప్చర్స్ అని అనొచ్చు అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఇది టిండేల్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి క్రోనాలజీ అనమాట. సో మీరు ఇంకా ముందుకు వెళ్ళి చదువుకునే ప్రయత్నం చేసినప్పుడు మీకు రోజ్ పబ్లికేషన్స్ వారు ఇలాగే ఒక క్రోనాలజికల్ బైబిల్ని దింపడం మీరు గమనించగలుగుతారు. క్రాస్వే వాళ్ళు ఇలాగే ఒక బైబిల్ని దింపడం మీరు గమనించగలుగుతారు. అలాగే థామస్ నెల్సన్ వారు ఇలాగే క్రోనాలజీని పబ్లిష్ చేయడం మీరు చూస్తూ ఉంటారు. సో క్రోనాలజీని ఒక్కొక్కసారి అరేంజ్ చేయడం అనేది చాలా క్లిష్టమైనటువంటి విషయం అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు ఏ పుస్తకాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలో కొంచెం టెన్షన్ అనేది వస్తుందన్నమాట. సో ఆ ఫ్రిక్షన్ని అలా వచ్చినప్పుడు ఒక సౌండ్ జడ్జిమెంట్ని ఉపయోగించుకొని ఒక ఎడ్యుకేటెడ్ గెస్ట్ని తీసుకొని క్రోనాలజికల్ ప్లేసెస్లో దాన్ని అరేంజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యోవేల్ గ్రంథాన్ని ఎక్కడ పెట్టాలి, యోబు గ్రంథాన్ని ఎక్కడ పెట్టాలి అనే విషయం మీద ఒక డిబేట్ అనేది ఉంటుంది. అందులో ఎడ్యుకేటెడ్ గెస్ట్ తీసుకొని అందుకు అనుగుణంగా మనం బుక్స్ని ప్లేస్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో మీరు ఒకవేళ మల్టిపుల్ క్రోనాలజికల్ బైబిల్స్ని ఫాలో అవుతున్నట్లయితే, చూస్తున్నట్లయితే, అబ్జర్వ్ చేసినట్లయితే ఆ క్రోనాలజీ కొంచెం డిఫరెంట్గా ఉండడం అనేది మీరు గమనించగలుగుతారు. అయితే ఆ చిన్న విషయాల్ని మనం పక్కన పెట్టినట్లయితే ఓవరాల్ నెరేటివ్ స్ట్రక్చర్ అనేది మనకి చాలా స్మూత్గా వెళ్తుంది ఏ క్రోనాలజికల్ బైబిల్ మీరు తీసుకున్నా కానీ. సో ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ బైబిల్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కాబట్టి ఈ బైబిల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అనమాట. ఇందులో ఈ పబ్లిషర్స్ ఏం చేశారంటే మొత్తం బైబిల్ హిస్టరీ మొత్తాన్ని కూడా 10 చాప్టర్స్ కింద డివైడ్ చేశారనమాట. సో చూస్తే బిగినింగ్ గాడ్స్ చోజన్ ఫ్యామిలీ, బర్త్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆ తర్వాత ఆ ల్యాండ్ని ప్రొసెస్ చేసుకోవడం, తర్వాత యునైటెడ్ మొనార్కీ ఉండడం, తర్వాత సొలొమోన్ తర్వాత రాజ్యం అనేది 2గా విభజించబడటం, తర్వాత వాళ్ళు చెరలోకి వెళ్ళిపోవడం, చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏమేమి జరిగినాయి అనే విషయాలు ఇక్కడ ప్లేస్ చేశారు. ఆ తర్వాత ఒక్కొక్క సెగ్మెంట్లో ఏ పుస్తకాలు రాయబడ్డాయో కూడా ఆ పుస్తకాలను ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకేంటి ఓవరాల్గా ఒక టైం లైన్ మనకు వచ్చేసింది కాబట్టి ఈ ఆర్డర్లో మనం
మన యొక్క నార్మల్ బైబిల్ చదువుకున్నా కానీ మనకంటూ ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొత్త నిబంధనకు వచ్చేసరికి జీసస్ క్రైస్ట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక సెక్షన్ కింద, ఒక చాప్టర్ కింద డివైడ్ చేసినట్లయితే ఆ తర్వాత వచ్చినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా ఇంకొక సంఘకాలం అని చెప్పేసి దానిలో పెడతాం అనేది జరిగిందనమాట. ఒక సెక్షన్లో పెడతాం జరిగిందనమాట. సో ఇది ఒక సింపుల్గా వాళ్ళు క్రొనాలజీని ఎలా ఫాలో అవుతున్నారో చెప్పేటటువంటి విధానం. బ్రాడ్గా ఏ క్రొనాలజీని మీరు తీసుకున్నా, ఏ క్రొనాలజికల్ బైబిల్ని మీరు తీసుకున్నా కానీ ఇలాగే ఉంటుందన్నమాట. తర్వాత మీరు చూస్తున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఏ విషయాలు ఉంటాయన్న విషయాన్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేశారనమాట. ఆ తర్వాత మనం వెళ్తే ఒక బిగ్ పిక్చర్ ఓవర్వ్యూని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బైబిల్ మొత్తాన్ని ఇందాక మనం 10 సెక్షన్లుగా డివైడ్ చేశారని చూసాం కదా, దాన్ని వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలా మనం చూడటం వలన ఓవరాల్గా బైబిల్ యొక్క స్టోరీ ఏంటి, ఆ నెరేటివ్ ఏంటి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఈ పెద్ద కథ అనేది మన చేతుల్లోకి వచ్చేసినట్లయితే మనకి బైబిల్లో ఏ పుస్తకాన్ని మనం చూసినా కానీ దాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అని ఏదైతే ఇచ్చారో ఇది మలాకీ తర్వాత నుంచి మత్తయి సువార్త వరకు మధ్యలో ఉన్నటువంటి 400 ఏళ్ల చరిత్ర అనమాట. అది కూడా మనకి ఇవ్వడం బట్టి న్యూ టెస్టిమెంట్ అనేది ఎలా ఆ కాలమాన పరిస్థితులు మారాయి, సో దానికి మనం ఆ న్యూ టెస్ట్మెంట్లోకి వెళ్ళక ముందు మనం ఎలా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలన్న విషయం మీద ఒక అవగాహన అనేది మనకు దొరుకుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక మంచి టైం లైన్ ఇవ్వడం జరిగింది. సో క్రియేషన్ అయిన కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ వీళ్ళు ఒక టైం లైన్ ఇవ్వడం జరిగింది. అలాగే టైం లైన్ ఇస్తున్నప్పుడు ఏ ఏ పుస్తకాలు రచించబడ్డాయి మధ్యలో ఇవ్వడం మాత్రమే కాకుండా సెక్యులర్ టైం పీరియడ్లో ఏ ఏ విషయాలు జరిగినాయో కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు సంఘటనల ఆధారంగా ఏ ఏ సంఘటన ఎప్పుడెప్పుడు జరిగిందో ఇక్కడ వీళ్ళు ఎడ్యుకేటెడ్ గెస్ చేసి చాలా మంచిగా ప్లేస్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే స్కాలర్లీ వరల్డ్లో సెకండ్ టెంపుల్ జుడైజం అని అంటారు అనమాట. సరే, ఒకసారి మొత్తానికి ఇక్కడ అయిపోయింది. తర్వాత దీన్ని ఎవరు ట్రాన్స్లేట్ చేశారో దానికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, కాంట్రిబ్యూటర్స్ లిస్ట్. తర్వాత దీనికి స్టడీ నోట్స్ కూడా ఉంటుంది. ఆ స్టడీ నోట్స్ని గురించి ఎవరైతే ఆ స్టడీ నోట్స్ని ప్రిపేర్ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి క్రొనాలజీని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటి, మొత్తానికి ఒక ఫస్ట్ సెక్షన్లోకి వచ్చేసాము, ఫస్ట్ చాప్టర్లోకి వచ్చేసాము. ఈ ఫస్ట్ చాప్టర్లోకి వచ్చినప్పుడు ఒక ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రతి చాప్టర్ నుంచి, అంటే మనం 10 చాప్టర్స్గా డివైడ్ చేశారని చెప్పా కదా, ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇలాగే మనకి మంచి ఇంట్రడక్షన్స్ అనేవి వీళ్ళు ఇస్తారనమాట. సో ఇది ఫస్ట్ చాప్టర్, బిగినింగ్స్కి సంబంధించినటువంటి చాప్టర్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం మాత్రమే కాకుండా అందులో ఉండేటటువంటి పీపుల్ గురించి కూడా, ఇంపార్టెంట్ పీపుల్ గురించి, అలాగే అక్కడ ఉండేటటువంటి కల్చర్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ మనకి ఇవ్వడం, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ బిగినింగ్ అనేటటువంటి ఈ ఫస్ట్ చాప్టర్లో ఏ ఏ పుస్తకాలు కవర్ వచ్చాయో ఆ పుస్తకాలను ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడెప్పుడు జరిగిందో దానికి సంబంధించినటువంటి డేట్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ చాప్టర్ ఏదైతే ఉందో అది ఏ ఏ థీమ్స్ని కవర్ చేస్తుందో ఆ థీమ్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఒక మెగా టైం లైన్ని కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి మనకి ఇంకా క్లారిటీగా అర్థమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మ్యాప్స్కి సంబంధించినటువంటి విషయాలను కూడా ఇక్కడ కొన్ని భౌగోళికమైనటువంటి పరిస్థితులకి సంబంధించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది, ఒక చిన్న మ్యాప్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే థీమ్స్ని గురించి ఇక్కడ వివరించడం కూడా జరిగింది. ఆ తర్వాత జెనసిస్కి సంబంధించి, అంటే ఈ పుస్తకానికి సంబంధించి, ఎందుకంటే ఈ యొక్క పర్టికులర్ సెక్షన్లో కేవలం ఒక పుస్తకం మాత్రమే ఉంది కాబట్టి ఆ ఒక పుస్తకానికి సంబంధించి ఒక క్విక్ ఫ్యాక్ట్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మల్టిపుల్ పుస్తకాలు ఉంటే మల్టిపుల్ పుస్తకాలకి సంబంధించి క్విక్ ఫ్యాక్ట్స్ని ఇక్కడ మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తారనమాట. ఒక్కసారి మనం బైబిల్ ఓపెన్ చేస్తే ఈ బైబిల్ అనేది 10 సెక్షన్లుగా డివైడ్ అయిపోయింది కదా, ఏ సెక్షన్లో మీరు ఉన్నారో ఆ సెక్షన్ని అక్కడిది హైలైట్ చేస్తుంది. అలాగే ప్రతి చిన్న చిన్న సెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ చిన్న చిన్న సెక్షన్స్ని కవర్ చేయడానికి, దానికి ఆ క్రొనాలజీ ఫ్లోని ఇవ్వడానికి ఇక్కడ చిన్న చిన్న ఇంట్రడక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి సెక్షన్స్ కాను, అలాగే సబ్ సెక్షన్స్గా కూడా ఉంటాయి. నేను ముందుకు వెళ్తున్నప్పుడు మీకు ఆ సబ్ సెక్షన్స్ ఎలా ఉంటాయి కూడా చెప్తాను. ఇవన్నీ కూడా బ్లూ కలర్లో ఉంటాయి. ఇలా బ్లూ కలర్లో ఉన్నది వాక్యం కాదన్న విషయాన్ని మీరు గమనించుకోవాలి. కేవలం ఇక్కడ ఉండేటటువంటి ఈ ఏరియా మాత్రమే మనకి వాక్యానికి సంబంధించింది, కింద ఉందంతా దానికి సంబంధించినటువంటి నోట్స్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే చివరిలో మనకి ఈ యొక్క వాక్యం అయిపోయిన తర్వాత చిన్నగా ఎన్ఎల్టీ వర్షన్కి సంబంధించినటువంటి చిన్న చిన్న నోట్స్ని ఇక్కడ వీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పుడప్పుడు దానికి కావాల్సినటువంటి క్రాస్ రెఫరెన్సెస్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక అలా మనం ముందుకెళ్ళినట్లయితే చక్కగా మనకి ఇక్కడ నోట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోట్స్ అంతా కూడా ఏంటంటే కల్చరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అలాగే థియలాజికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఆ తర్వాత ఇంకా లైఫ్ అప్లికేషన్ కి సంబంధించినటువంటి నోట్స్ ఇవ్వడానికి ఈ యొక్క నోట్స్ అనేది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇందులో రాసినటువంటి స్కాలర్స్ అందరూ కూడా అలా పెద్ద పెద్ద విషయాల్ని కవర్ చేసుకుంటూ ఈ యొక్క నోట్స్ని మనకి ఇవ్వడం వల్ల ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఎక్కువగా అవకాశం దొరుకుతుందన్నమాట. అంత మాత్రమే కాదు, చక్కగా మనకి చిన్న చిన్న ఆర్టికల్స్ని ఇవ్వడాన్ని బట్టి ఆ కల్చర్ గురించి మనం ఎక్కువ తెలుసుకోగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మంచి మంచి బొమ్మలు కూడా వాళ్ళు అక్కడక్కడ ప్లేస్ చేసే
విధానాన్ని బట్టి మనం చాలా సింపుల్గా ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళిపోతున్నటువంటి ఒక ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. అలాగే ఎప్పుడైనా కానీ ఇంపార్టెంట్ పీపుల్ని మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క పర్టికులర్ సెక్షన్లో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొఫైల్ని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రొఫైల్ చూడటం బట్టి అందులో వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, మనం ఏం నేర్చుకోవచ్చు, ఏం నేర్చుకోకూడదు అన్న విషయాలు కూడా ఈ యొక్క ప్రొఫైల్ని చదవడం వల్ల మనకు అర్థమవుతుంది. అలాగే డీప్ థియలాజికల్ స్టఫ్ ఏదైనా మనకు కనిపించినప్పుడు దాన్ని చిన్న చిన్న టేబుల్స్ కింద కన్వర్ట్ చేసిన కారణాన్ని బట్టి మనకి ఆ యొక్క విషయాలు కూడా ఒక స్నాప్ షాట్గా చూడడానికి ఒక అవకాశం అనేది దొరుకుతుంది. అలాగా కొన్ని టేబుల్స్ని కూడా ఈ యొక్క నోట్స్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి వెళ్తున్నప్పుడు మధ్యలో దానికి కనెక్టింగ్ చేయడానికి ఇక్కడ మళ్ళీ మనకు ఒక సెక్షన్, అలాగే దానికి సంబంధించిన చిన్న సెక్షన్కి సంబంధించిన నోట్స్ ఇచ్చారు. ఇది కూడా బ్లూ కలర్లో ఉంది. బ్లూ కలర్లో ఉండేది వాక్యం కాదు, జస్ట్ క్రొనలాజికల్గా వెళ్తున్నప్పుడు ఆ కనెక్టింగ్ డాట్స్ అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. సో ఇది ఇంకెలా పనిచేస్తుందో నేను మీకు మళ్ళీ చెప్తాను. ఒకసారి జీసస్ క్రైస్ట్ యొక్క లైఫ్ స్టైల్ దగ్గరికి మీరు వెళ్తున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో జీసస్ క్రైస్ట్ దగ్గరికి వెళ్ళక ముందు ఎక్కడుంది, రిటర్న్ అండ్ డయాస్పోరా ఉంది కదా. సో ఆ సెక్షన్ నుంచి రిటర్న్ అండ్ డయాస్పోరా దగ్గర ఉన్నాం. అక్కడి నుంచి మళ్ళీ మనం జీసస్ క్రైస్ట్ అనేటువంటి కొత్త చాప్టర్కి వచ్చేసరికి మనకి మళ్ళీ ఒక ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇంటర్ టెస్ట్మెంట్ల పీరియడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే న్యూ టెస్ట్మెంట్కి వెళ్ళే ముందు ఏం జరిగింది, ఆ చరిత్ర గురించి మనం ఏం తెలుసుకోవాలి, అది న్యూ టెస్ట్మెంట్ ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేసింది, ఎలా ఇంపాక్ట్ చేసింది అన్న విషయం మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత జీసస్ క్రైస్ట్ అనేటటువంటి ఈ సెక్షన్కి వచ్చేస్తాము, పెనల్టిమేట్ సెక్షన్కి, అంటే పెనల్టిమేట్ చాప్టర్కి వస్తాము. ఈ చాప్టర్లో మనకి ఏముంటాయి, 4 సువార్తలు ఉంటాయి, అలాగే అపోస్తల కార్యాలు కూడా కవర్ అవుతాయి అన్న విషయాన్ని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఇది ఎప్పుడెప్పుడు జరగబడింది ఈ సెక్షన్ అనేది, దాని కాలమానం ఏంటి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇందులో మెగా థీమ్స్ ఏంటో కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే కాకుండా అక్కడ ఉండేటటువంటి పీపుల్ గురించి, కల్చర్ గురించి కూడా మనకు చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత దాని యొక్క టైం లైన్ అనేది ఇందాక మనం ఎలా చూసామో అలాగే టైం లైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చక్కగా కొంతమంది వ్యక్తుల గురించి కొంచెం ఆర్టికల్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత జీసస్ క్రైస్ట్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత బుక్స్ యొక్క ఇంట్రడక్షన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోయినసారి మనం చూసినప్పుడు కేవలం ఆదికాండం గురించి మాత్రమే ఇచ్చారు, కానీ ఇక్కడ మాత్రం చూసుకున్నప్పుడు మనకు 4 సువార్తల గురించి అలాగే అపోస్తల కార్యాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో అపోస్తలకు సంబంధించి వీళ్ళు ఇవ్వలేదేంటి, ఐ థింక్ నెక్స్ట్ సెక్షన్లో వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తారేమో. సో మెగా థీమ్స్ ఏవైతే ఉన్నాయో మెగా థీమ్స్కి సంబంధించి ఈ యొక్క చాప్టర్కి సంబంధించి మెగా థీమ్స్ని వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాప్ ఏ ప్రాంతంలో ఈ యొక్క 4 పుస్తకాలు, ఈ 5 పుస్తకాలు జరగబడ్డాయో ఆ యొక్క ప్రాంతాలకి సంబంధించినటువంటి విషయాల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నప్పుడు మొత్తం ఈ యొక్క జీసస్ క్రైస్ట్ లైఫ్ స్టైల్ని హార్మోనియస్గా ప్లేస్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క హార్మోనీ ఎలాగుంటుందో 4 సువార్తల్లో దానికి సంబంధించినటువంటి విషయాల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. జీసస్ క్రైస్ట్ యొక్క పారబుల్స్కి సంబంధించి ఇక్కడ ఉపమానాల గురించి ఇవ్వడం జరిగింది. తర్వాత కంపారిజన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మనం డైరెక్ట్గా బైబిల్లోకి వచ్చేసాం. బైబిల్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక సెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దీంతో ఈ యొక్క సెక్షన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాలి, క్రానలాజికల్ బైబిల్ ఎలా పనిచేస్తుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ నేచర్ ఆఫ్ గాస్పెల్ అని చెప్పేసి పెడుతూ ఇక్కడ ప్యారలల్ అని చెప్పేసి ఒక చిన్న మార్క్ని మనం చూస్తాం. అందులో ఏమున్నాయి, 2 డాట్స్ ఉన్నాయి. అంటే ఈ యొక్క నేచర్ ఆఫ్ గాస్పెల్ని ఎక్స్ప్లెయిన్ చేసే వాక్యాలు 2 గాస్పెల్స్లో ఉన్నాయి, 2 సువార్తల్లో ఉన్నాయని చెప్పి మార్కు సువార్త, లూకా సువార్త ఇచ్చారు. తర్వాత దేవుడు మనిషిగా రావడం అనేటటువంటి విషయం గురించి కేవలం యోహాను మాత్రమే ఇచ్చాడు కాబట్టి యోహానికి సంబంధించి అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ యొక్క వాక్యం ఉంది, యోహాను సువార్తకి సంబంధించిన వాక్యం ఉంది. అలా మీరు ముందుకెళ్ళినట్లయితే తర్వాత ఏమైంది, ఏంజెల్ అనేది అపియర్ అయింది. ఏంజెల్ అపియర్ అయిన విషయం కేవలం లూకా సువార్తలో మాత్రమే ఉంది కాబట్టి అది మాత్రమే పెట్టారనమాట. ఇలా మనం ముందుకెళ్తున్నట్లయితే ఏంజెల్ అపియర్ అయిన తర్వాత ఏమైంది, జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్కి సంబంధించినటువంటి ప్రామిసెస్ అనేవి వచ్చినాయి. అవి ఎక్కడ ఉన్నాయి, కేవలం లూకా సువార్తలోనే ఉంది కాబట్టి లూకా సువార్తకి సంబంధించి మనకి ఆ యొక్క వాక్యాలు కనిపించాయి. అలాగే చిన్న చిన్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం చూసుకుంటాం. తర్వాత జకరియా ప్రాఫెసీ అనేది ఎక్కడ జరిగింది, అది కూడా లూకా సువార్తలోనే జరిగింది. తర్వాత ఏంజెల్ అపియర్ అవ్వడం అనేది మాత్రం మనకు మాథ్యూ సువార్తలో ఉంటుంది, మత్తయి సువార్తలో అది ఇక్కడ జరిగింది. తర్వాత ఏంజెల్ అపియర్ అయిన తర్వాత ఏమైంది, దానికి సంబంధించినటువంటి రికార్డ్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ రికార్డ్ అనేది చూస్తే మళ్ళీ ప్యారలల్ అని ఇచ్చి 2 చుక్కలు పెట్టారు, అంటే 2 సువార్తల్లో ఉంటుంది అని. సో అప్పుడు ఏం చేశారు, వెంటనే మత్తయి సువార్త, లూకా సువార్త దీనికి సంబంధించినటువంటి జీనియాలజీస్ని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఆ తర్వాత జీసస్ క్రైస్ట్ బెత్లెహేమ్లో పుట్టే సంఘటన గురించి కేవలం లూకా సువార్తలో మాత్రమే ఉంటుంది కాబట్టి అది మాత్రమే ఇచ్చారు. పుట్టిన తర్వాత ఏమైంది,
అక్కడ ఉండేటటువంటి షెపర్డ్స్ జీసస్ క్రైస్ట్ని మీట్ అవుతారు. అది ఎక్కడ ఉంది, కేవలం లూకా సువార్తలో మాత్రమే ఉంది కాబట్టి అది అక్కడ అలా పెట్టుకుంటూ వెళ్ళారనమాట. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ మీకు చూపించుకుంటూ వెళ్తాను. ఇంకా ఏమన్నా చెప్తాను, ఇంకేమైనా ఇంపార్టెంట్ స్టఫ్ ఉన్నప్పుడు మనం దాని దగ్గరికి వెళ్దాం. సో జీసస్ క్రైస్ట్ తన యొక్క మరణాన్ని ప్రిడిక్ట్ చేయడం అనేది ఎక్కడ మనకు కనిపిస్తుంది, మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆ యొక్క వాక్యాలు అక్కడ పెడతాం జరిగింది. తర్వాత ప్రిడిక్ట్ చేసిన తర్వాత ఏమైంది, జీసస్ క్రైస్ట్ ఇతరులకి మనం సర్వ్ చేయాలనే విషయాన్ని చెప్పాడు. సో అది ఎక్కడ ఉంది అని అంటే మళ్ళీ అది 2 ప్రాంతాల్లో ఉంది, ఒకటి మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో. ఆ తర్వాత ఏమైంది, యేసయ్య 2 బ్లైండ్ బెగ్గర్స్ని హీల్ చేస్తారనమాట. దానికి సంబంధించినటువంటి విషయాలు 3 సువార్తల్లో ఉన్నాయి. అది మత్తయి, మార్కు, లూకాలో పెడతాం జరిగింది. ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత జక్కయ్య ఇంటికి వెళ్ళడం గురించి, రక్షణ రావడం గురించి ఒక వాక్యం ఉంది. అది ఎప్పుడు జరిగింది, లూకా సువార్తలో మాత్రమే ఉంది కాబట్టి లూకా సువార్తలో ఉన్న విషయాలు మాత్రం చెప్పుకుంటూ వెళ్ళారు. తర్వాత ఒక మహిళ వచ్చి జీసస్ క్రైస్ట్ అత్తరు వేయడం అనేది ఏదో ఉందో అది మనకి 3 సువార్తలో ఉంటుంది. సో ఆ 3 సువార్తలకి సంబంధించి మత్తయి సువార్త, తర్వాత మార్కు సువార్త, అలాగే యోహాను సువార్తలోకి వెళ్ళారు. సో ఇక్కడ లూకా సువార్తలో అది లేదు కాబట్టి అది పెట్టలేదు. ఇలాగా క్రొనాలజీ అనేది అలాగా మనకి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. జీసస్ క్రైస్ట్ తర్వాత ఏం చేశారు, గాడిద మీద రావడం అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట, కోల్ట్ మీద. సో దానికి సంబంధించినటువంటి వచనాలు అనేవి 4 సువార్తల్లో ఉన్నాయి. 4 సువార్తల్లోనూ ఒక విషయం ఉందంటే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో మత్తయి, మార్కు, లూకా, యోహాన్లోకి వెళ్ళిపోతాం అనమాట. తర్వాత మళ్ళీ జీసస్ క్రైస్ట్ టెంపుల్ని క్లీన్ చేయడం అనేది 3 సువార్తల్లో ఉంటుంది. సో దానికి సంబంధించి ఆ 3 సువార్తలు ఏమున్నాయి చెప్పుకుంటూ వెళ్తారు. సో మీకు అర్థమైందా, ఇప్పుడు మీకు చూపించేటువంటి విధానాన్ని బట్టి ఒక స్టోరీ అనేది ముందుకు వెళ్తున్నప్పుడు ఆ యొక్క సీన్ అనేది ఏ సువార్తల్లో ఉందో ఆ సువార్తల్లో ఉన్నటువంటి ఆ యొక్క వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ వచనాలన్నీ కూడా కలగలిపి ఒక చోట పెడతాం మనకి జరిగిందనమాట. అలా స్టోరీ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారనమాట. సో మీరు ఇలా పేజెస్ని తిప్పుతున్నప్పుడే మీరు చూస్తుండొచ్చు ఎంత కలర్ఫుల్గా ఇదంతా ఉందో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాయిన్ ఆఫ్ టైబీరియస్ సీజర్ అని చెప్పేసి ఉంది. ఇది ఒక ఆర్కియాలజికల్ ఇన్ఫర్మేషన్. సో ఇలాగ మంచి ఆర్కియాలజికల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఆ తర్వాత మనం ప్రకటన గ్రంథంకి వెళ్ళిపోయి ప్రకటన గ్రంథం కూడా ఫినిష్ చేసేసినట్లయితే మనకి ఇంకొంచెం చాలా ఇన్ఫార్మ్డ్ రీసోర్సెస్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో క్రైస్తవుడుగా ఉండడం ఎలాగా, తర్వాత ఎలా మనం కొత్త బిలీవర్గా మారితే మనం జీసస్ క్రైస్ట్ని ఫాలో అవ్వాలి, తర్వాత క్రోనాలజికల్ లైఫ్ అప్లికేషన్కి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఏదన్నా ఒక టాపిక్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఆ టాపిక్కి సంబంధించినటువంటి పేజ్ నెంబర్స్ ఎక్కడున్నాయి, ఎక్కడికి వెళ్ళి మనం చదువుకోవాలి అన్న విషయాల గురించి ఇక్కడ వీళ్ళు ఒక అవగాహన ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారనమాట. ఆ తర్వాత ఇంకా మనం ముందుకెళ్తున్నట్లయితే బుక్ బై బుక్ మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మోస్ట్లీ ఇది లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ నుంచి తీసుకున్నట్లుగా నేను విన్నాను అనమాట. సో ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే కేవలం ఆ యొక్క బుక్ బై బుక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఒక స్టడీ బైబిల్లో ప్రతి బుక్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రడక్షన్ మొత్తాన్ని ఇక్కడ బుక్ బై బుక్ ఇవ్వడం జరిగింది. ఒక 66 పుస్తకాలకి సంబంధించి ఇలాగా వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు చూసుకున్నట్లయితే ప్రతి పుస్తకానికి సంబంధించి ఒక స్టాండర్డ్ స్టడీ బైబిల్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అటువంటి ఇన్ఫర్మేషన్ని మనకి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మాస్టర్ ఇండెక్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అహరోను ఉంటే అహరోన్కి సంబంధించి విషయాలు అనమాట ఇక్కడ ఉన్నాయి. సో ఈ యొక్క పేజ్ నెంబర్స్లోకి వెళ్ళినప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఎన్ఎల్టీ డిక్షనరీ కంకార్డెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫీచరింగ్ ఇండెక్స్ ఫీచర్స్ ఇండెక్స్కి సంబంధించి ఇక్కడ మళ్ళీ ఇంకొక టేబుల్ని మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ 10 సెక్షన్స్గా డివైడ్ చేశారు అని చెప్పేసి అన్నా కదా, దానికి సంబంధించినటువంటి విషయాల్ని మైక్రో డీటెయిల్స్ని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు మళ్ళీ ఆ మెగా స్టోరీలోకి ఆ మెగా నెరేటివ్లోకి వెళ్తున్నప్పుడు చిన్న చిన్న సబ్సెక్షన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి ఈ పేజ్ నెంబర్స్ని ఓపెన్ చేసి మీరు చూసినటువంటి ఒక అవకాశాలు మీకు దొరుకుతాయి. అలాగే మ్యాప్స్కి సంబంధించి కూడా ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది, ఇండెక్స్ ఇవ్వడం జరిగింది. ఇండెక్స్ని చూసిన బట్టి మనకు అర్థమైపోద్ది అనమాట. అలాగే ప్రొఫైల్స్ చాలా మటుకు ఆదాం గురించి అవ్వ గురించి మనం తెలుసుకున్నాం కదా, అలాగా చాలామంది గురించి ప్రొఫైల్స్ ఉన్నాయి. ఆ ప్రొఫైల్స్ గురించి కూడా మీరు ఈ పేజ్ నెంబర్ ఓపెన్ చేసుకొని చూసుకొని చదువుకోవచ్చు. తర్వాత ఆర్కియాలజికల్ నోట్స్కి సంబంధించి కూడా చాలా మటుకు చిన్న చిన్న సెక్షన్స్ ఉన్నాయని చెప్పా కదా, అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో దాని పేజ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత బొమ్మలు చాలా మటుకు ఇచ్చారు చూసారా, ఇలా పెద్ద పేజ్ మొత్తం ఉంది. అలాంటి బొమ్మలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు కావాల్సినటువంటి బొమ్మలోకి మీరు డైరెక్ట్గా ఈ పేజ్ నెంబర్ని ఓపెన్ చేసి వెళ్ళొచ్చు అనమాట. తర్వాత డిక్షనరీ అనేది ఇక్కడ ఉంది అనమాట. ఆ డిక్షనరీ దీన్ని కంకోర్డెన్స్ అని కూడా అంటారనమాట. సో ఈ కంకోర్డెన్స్ డిక్షనరీని కూడా మీరు ఓపెన్ చేసుకొని వాడుకోగలిగినట్లయితే వాడుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆ తర్వాత చివరికి వెళ్ళిపోయినప్పుడు మనకి మంచి షీట్స్ లాగా ఉండేటటువంటి ఈ యొక్క పేపర్స్లోన మనకి చక్కగా ఈ యొక్క బొమ్మలన్నీ ఇవ్వడం జరిగింది, లైక్ మ్యాప్స్. ఈ మ్యాప్స్ని ఉపయోగించుకునే ప్రయత్నం కూడా మనం చేయొచ్చు. సో ఇలా చేయడాన్ని బట్టి
మనం ఈ యొక్క బైబిల్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవడానికి, చదవడానికి ఒక అవకాశం అనేది చాలా చక్కగా మనకి దొరుకుతుందనమాట. సో, ఇందులో ఉండేటటువంటి డౌన్ సైడ్ ఏంటో నేను చెప్తాను. ఇంతకుముందు ఆల్రెడీ వేరే వీడియోలో కూడా చెప్పాను. ఒక్కొక్క పుస్తకం అనేది ఒక్కొక్క ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని రాయబడిందనమాట. మత్తయి సువార్త రాయబడినప్పుడు దాన్ని ఒక ఇంటెన్షన్‌తో రాస్తారు. లూకా సువార్త రాసినప్పుడు దాన్ని ఒక ఇంటెన్షన్‌తో రాస్తారు. సో, ప్రతి ఒక్క చరిత్రకారుడు కూడా ఆ టైం పీరియడ్‌లో చరిత్రని రాయాలనుకునేటప్పుడు దాన్ని థిమాటికలీ చెప్పే ప్రయత్నం చేస్తారు. క్రోనలాజికల్‌గా చెప్పరనమాట. క్రోనలాజికల్‌గా చదవాలనుకునేటటువంటి ఉద్దేశం మనది. కానీ అప్పట్లో క్రోనలాజికల్‌గా చరిత్రను చెప్పేవారు కాదు. థిమాటికల్‌గా చెప్పేవారు. అప్పుడేమైంది, జరిగిన సంఘటన జరిగినట్లుగా కాకుండా అటుదిటు, ఇటుదటు పెట్టి వాళ్ళు ఏ థీమ్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారో ఆ థీమ్‌ని ఆ యొక్క లైన్ వచ్చేలాగా వాళ్ళు ఆ యొక్క ఇన్సిడెంట్స్‌ని అరేంజ్ చేసుకుంటా సువార్తలు రాయడం గానీ, లేదా బయోగ్రఫీస్ రాయడం గానీ జరిగింది. సో, ఒకవేళ ఇలా గనక మనం ఒక క్రోనాలజీ ప్లేస్ చేసి సెక్షన్ బై సెక్షన్ మిగతా అన్నిటిని కలిపి ఒకసారి మనం కుట్టామనుకోండి, మత్తయి అసలు ఏ ఉద్దేశంతో ఆ యొక్క సువార్త రాస్తున్నాడు, లూకా ఏ ఉద్దేశంతో సువార్త రాస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోయే అవకాశాలుంటాయి. ఇదే మనకి దినవృత్తాంతాల గ్రంథాలకి సంబంధించి కూడా అప్లై అవుతుందనమాట. దినవృత్తాంతాల గ్రంథాలు అంతకు ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రవక్తని చూసి, దేవుడు ఎలా ఆ యొక్క చరిత్రలో ఇన్వాల్వ్ అయ్యాడో గమనించుకొని, టెంపుల్‌కి సంబంధించి, దేవుని యొక్క రాజ్యానికి సంబంధించి, మెస్సియాకి సంబంధించినటువంటి లేదా నిబంధనకి సంబంధించినటువంటి విషయాల్ని, ఆ హోప్‌ని, ఆ నిరీక్షణని ఇచ్చే విధంగా ఆ యొక్క దినవృత్తాంతాల గ్రంథాలు రాశారనమాట. సో, అదేంటంటే అంతకు ముందు ఉన్నటువంటి చరిత్ర మొత్తాన్ని రీఇంటర్‌ప్రిట్ చేస్తుంది. సో, ఇప్పుడు క్రానికల్స్‌ని, కింగ్స్‌ని, శామ్యూయల్ ఆ బుక్స్‌ని మొత్తాన్ని కలిపి ఒక చోట ఇమర్చడం వలన ఆ పర్స్పెక్టివ్‌ని మనం కోల్పోతాం. ఇది క్రోనలాజికల్ లైఫ్ అప్లికేషన్ గానీ, లేదా ఏ క్రోనలాజికల్ బైబిల్ యొక్క ఇది చదివినా గానీ మనకి ఉండేటటువంటి డౌన్ సైడ్. అయితే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది మనం బిగ్గర్ నేరేటివ్‌ని అర్థం చేసుకోవడానికి మాత్రమే చదువుతున్నాం. కాబట్టే ఈ యొక్క బైబిల్ అనేది మీ యొక్క ప్రైమరీ బైబిల్‌గా ఉండకూడదు. ఏ క్రోనలాజికల్ బైబిల్ కూడా మీ యొక్క ప్రైమరీ బైబిల్‌గా ఉండకూడదు. మీ స్టాండర్డ్ బైబిల్ ఏదైతే ఉందో అది మాత్రమే మీ ప్రైమరీ బైబిల్‌గా ఉండాలి. ఇదేంటంటే మీకు ఆ నేరేటివ్ ఫ్లోని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక సప్లిమెంటరీ బైబిల్‌గా మాత్రమే మీకు ఉండాలి. సో, ఆ యొక్క డిస్టింక్షన్‌ని మీరు అర్థం చేసుకునేటప్పుడు దీన్ని మీరు ఎలా అప్రిషియేట్ చేయాలో అలా అప్రిషియేట్ చేయగలుగుతారు. మీ యొక్క ప్రైమరీ బైబిల్‌ని మీరు ఎలా అప్రిషియేట్ చేయగలుగుతారో అలా అప్రిషియేట్ చేయగలుగుతారు. సో, మీ ప్రైమరీ బైబిల్‌ని వాడుకుంటూనే సప్లిమెంటరీగా ఈ యొక్క బైబిల్‌ని మీరు వాడుకోవచ్చు. ఇలా ఈ బైబిల్‌ని వాడుకుంటడం ద్వారా మీరు ఆల్రెడీ చాలా నోట్స్‌ని, మ్యాప్స్‌ని ఇవన్నీ చూస్తూ ఫాలో విషయం అవుతున్నటువంటి కారణాన్ని బట్టి మీరు ఆల్మోస్ట్ ఆల్ నేరేటివ్‌ని, బిగ్గర్ పిక్చర్‌ని అర్థం చేసుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఒక 2, 3 సార్లు ఇలాగా ఈ యొక్క బైబిల్‌ని పక్కన పెట్టుకొని కంప్లీట్ చేసినప్పుడు మీకు మెగా థీమ్ అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు ఇటువంటి అవసరత లేకుండానే, ఈ బైబిల్ చదవాల్సినటువంటి అవసరత లేకుండానే మీరు మీ మామూలు బైబిల్ చదివినా మీరు చెప్పేయగలుగుతారనమాట. అందుకోసమే కదా మనకి ఇనీషియల్ టైంలో లైక్ స్టార్టింగ్‌లో మనకి ఆ సర్వేని కూడా పొందుపరిచారు మనకి. సో, ఎప్పుడైనా గానీ మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి 2, 3 సార్లు మీరు ఈ బైబిల్ చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలనుకుంటే అక్కడ ఉండేటటువంటి సర్వే అనేది మీకు చాలా ఈజీగా హెల్ప్ చేస్తూ మీకు అవన్నీ రిమైండ్ చేసేటటువంటి పరిస్థితులు నెలకొంటాయన్నమాట. కాబట్టి ఈ యొక్క సర్వేని కూడా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, డౌన్ సైడ్ కూడా మీకు చెప్పాను అండ్ హెల్ప్‌ఫుల్ సైడ్‌గా ఏముంటుందో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. కాబట్టి ఒక క్రోనలాజికల్ బైబిల్ అనేది చదవడం, ఉపయోగించుకోవడం అనేది చాలా చాలా హెల్ప్‌ఫుల్ విషయం అనమాట. కాబట్టి మీరు కూడా ఇలాగ బైబిల్స్‌ని, ఈ యొక్క టూల్స్‌ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.